ఓకే. తత్వాలు ఏంటంటే 4 రకాల తత్వాల గురించి చెప్పాను. మెయిన్ తత్వాలు 4 రకాలు. ఆ ఆ 4 తత్వాలు ఏంటంటే ఫస్ట్ జీవతత్వం గురించి మాట్లాడుకుందాం. జీవతత్వం ఆల్ అబౌట్ జీవాస్ అన్నమాట, అన్ని జీవుల గురించి అన్నమాట. జీవతత్వం అంటే దాంట్లో వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి. బేసిక్గా తత్వం అంటే ఏంటంటే రియాలిటీ అన్నమాట, ట్రూత్, రియాలిటీ, ఎసెన్స్, ఇది తత్వం అంటే. జీవతత్వం యొక్క ఎసెన్స్ ఏంటంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ బర్త్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, డెత్, అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇవి ఉంటాయన్నమాట జీవతత్వంలో. ఈ జీవతత్వం పైన టాప్ మోస్ట్ ప్లానెట్ బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు అందరూ జీవతత్వాలే అన్నమాట, అందరూ జీవులే, ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు కూడా జీవుడే అన్నమాట. ఆయన యాక్చువల్గా తొలి జీవి, ఫస్ట్ జీవుడు బ్రహ్మదేవుడు అన్నమాట. అండ్ జీవతత్వంలో మెయిన్ ఏంటంటే బర్త్, డెత్ ఉంటాయని చెప్పుకున్నాం. జీవతత్వం భగవంతుడి యొక్క తటస్థ శక్తి కిందకి వస్తుంది, అంటే మార్జినల్ పొటెన్సీ అన్నమాట. తర్వాత తత్వం ఏంటంటే శంభు తత్వం గురించి మాట్లాడుతుంది. శంభు తత్వం అంటే శివుడి గురించి అన్నమాట. శివుడు ఆయన యొక్క ఎక్స్పాన్షన్స్, ఆయన యొక్క ఇన్కార్నేషన్స్ గురించి మాట్లాడుతుంది. 11 మంది రుద్రులు ఉంటారు, మహేశ్వరుడు, శంకరుడు, వీళ్ళంతా కూడా శివతత్వంలోకి లేదా శంభు తత్వంలోకి వస్తారనమాట. శంభు ఏంటంటే ఈయన ఇటు జీవుడు కాదు, అటు విష్ణువు కాదు, ఈ రెండిటి మధ్యలో ఉంటాడనమాట. ఇంటర్మీడియరీ పొటెన్సీ అన్నమాట. ఆయన ఆల్మోస్ట్ ఈక్వల్ టు సుప్రీం లార్డ్. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆ చిన్న డిఫరెన్స్ చెప్పాం కదా. ఆ ఆయనలో ఒక క్రోధం అనే ఒకే ఒక వికారం యాడ్ అవడం వల్ల ఆయన లయకారకుడు అవుతాడు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈయన పరమ భక్తుడు అని చెప్పుకున్నాం. ఈయన వైష్ణవానాం యథా శంభు అని భాగవతంలో వస్తుంది. నెక్స్ట్ శక్తి తత్వం గురించి మాట్లాడుతుంది. శక్తి తత్వం అంటే ఏంటంటే భగవంతుడికి అనేక రకాల శక్తులు ఉంటాయి. అందులో అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఈ అంతరంగ శక్తిలో 3 రకాలు ఉంటాయి, బహిరంగ శక్తిలో 3 రకాలు ఉంటాయి, తటస్థ శక్తి జీవులందరూ. అంతరంగ శక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే భగవంతుడి యొక్క ఓన్ శక్తి అనమాట అది. బహిరంగ శక్తి ఏంటంటే సెపరేటెడ్ ఎనర్జీ, భగవంతుడి నుంచి సెపరేట్ ఎనర్జీ అనమాట, విడిపడిన ఎనర్జీ, అది మెటీరియల్ వరల్డ్లో ఉంటుంది అనమాట. బహిరంగ శక్తి యాక్చువల్గా భౌతిక జగత్తులో ఈ అమ్మవారి రూపాలన్నీ తీసుకుని ఆవిడ విస్తారాలన్నీ బహిరంగ శక్తిగా బహిర్గతమవుతాయి అన్నమాట. భగవంతుడికి ఇంకొక ఇంపార్టెంట్ శక్తి ఉంది, అదేంటంటే మాయాశక్తి, అంటే ఇల్యూజరీ పొటెన్స్ అన్నమాట. ఆ మాయాశక్తి ఆధ్యాత్మిక జగత్తులో యోగమాయ, ఉం? భౌతిక జగత్తులో ఆవిడే మహామాయ అన్నమాట. ఆధ్యాత్మిక జగత్తులో యోగమాయ ఏం చేస్తుందంటే భగవంతుడు తన్ని తాను భగవంతుడు అనే విషయం మర్చిపోయేలా చేస్తుంది, సో దట్ వాళ్ళు ఆ రసతత్వాన్ని ఎంజాయ్ చేయడం అనమాట. అంటే యశోద దగ్గర ఉంటే భగవంతుడిని తనకి గుర్తొస్తే, కృష్ణుడికి యశోద పక్కన ఉండగా నేను భగవంతుడిని గుర్తొస్తే ఆయన యశోద తాలూకు మాతృత్వాన్ని ఎంజాయ్ చేయలేరు అన్నమాట. అందుకని యోగమాయ ఏం చేస్తుంది, ఆయనని కవర్ చేస్తుంది, భక్తుల్ని కూడా కవర్ చేస్తుంది అన్నమాట. యోగమాయ ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడిని భక్తుని ఇద్దరిని కవర్ చేసేస్తుంది. కవర్ చేసిన వాళ్ళిద్దరు ఏంటంటే ఎంజాయ్ చేస్తారన్నమాట, అంటే ఆ యొక్క రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయగలుగుతారు అన్నమాట. అదే భౌతిక జగత్తులో ఈ యోగమాయ యొక్క ఆ, ఛాయాశక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మహామాయ అంటారు అనమాట. అంటే ఆవిడ యొక్క షాడో ఎనర్జీ అనమాట. ఆ షాడో ఎనర్జీ వచ్చి మహామాయ కింద భౌతిక జగత్తులో ఆవిడే దుర్గ అనమాట. ఆవిడ ఈ భౌతిక జగత్తులో ఎన్నో రూపాల్లో ఆరాధించబడుతోంది, కొలవబడుతోంది అందరి చేత. అండ్ తర్వాత తత్వం వచ్చి విష్ణుతత్వం. విష్ణుతత్వం అన్నిటికన్నా సుపీరియర్ అనమాట, హైయర్ తత్వం ఇస్ విష్ణుతత్వం. భగవంతుడి యొక్క ఓన్ అవతారాలన్నీ కూడా విష్ణుతత్వంలోకి వస్తాయి అనమాట. ఆయన యొక్క స్వ అంశాలన్నీ విష్ణుతత్వాలు అనమాట. ఓకే. ఓకే. ఈ తత్వాల గురించి చెప్పుకున్న తర్వాత ఆ, కృష్ణుడికి విష్ణువుకి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. భగవంతుడు అనేవాడు ఆఫీసులో అంటే అంటే వర్క్ ప్లేస్లో ఉంటే విష్ణు అనుకున్నాం, ఇంట్లో ఉంటే కృష్ణుడు. సో ఇద్దరు ఒకటే, కానీ మూడు డిఫరెంట్ అనమాట. ఆఫీస్లో ఇప్పుడు మనం ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఒక రకమైన మూడ్ ఉంటుంది, ఇంట్లో జోవియల్ మూడ్ ఉంటుంది. ఆఫీస్లో డిఫరెంట్ మూడ్ క్యారీ అవుతుంటుంది, ఇంట్లో ఇంకొక రకమైన మూడ్ ఉంటుంది. భగవంతుడు కూడా సిమిలర్. ఆయన మెటీరియల్ వరల్డ్లో ఈ కార్యక్రమాలన్నీ చూసేటప్పుడు ఆఫీస్ మోడ్లో ఉంటాడు అనమాట. తర్వాత ఇంట్లో ఇంటి మోడ్. కృష్ణుడు భగవంతుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన యాక్చువల్గా ఈజ్ రసరాజ్ అనమాట, అన్ని రకాల రిలేషన్షిప్స్ని ఎంజాయ్ చేస్తాడు. ఓకే, ఇవాళ టుడేస్ క్లాస్ ఏంటంటే ప్రకృతి గురించి మాట్లాడతాం అన్నమాట. భౌతిక ప్రకృతి అంటే మెటీరియల్ నేచర్ అన్నమాట. ఇది భగవద్గీతలో అనదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇది ఇవాళ ఈ రోజు క్లాస్ అన్నమాట. భగవద్గీతలో 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉంటాయని చెప్పాను, అంటే 5 ముఖ్యమైన టాపిక్స్ గురించి భగవద్గీతలో భగవంతుడు డిస్కస్ చేశాడు అనమాట. అందులో ఒకటి ఈశ్వర, రెండోది జీవ, మూడోది ప్రకృతి, 4 కాల, 5 కర్మ.
ఈ 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ భగవద్గీత మొత్తం చెప్పారనమాట. మనం ఈశ్వర గురించి మాట్లాడుకున్నాం, అంటే భగవంతుడి గురించి డిస్కస్ చేస్తున్నాం. జీవ గురించి అంటే సోల్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రకృతి అన్నమాట. ప్రకృతి అంటే మటీరియల్ నేచర్ అన్నమాట. ఇప్పుడు ప్రకృతి గురించి ఇప్పుడు ఆ, మనము ప్రీవియస్ క్లాసెస్లో అంటే స్టార్టింగ్ క్లాసెస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే మనం యాక్చువల్గా జంతువుల కన్నా కూడా మనం సుపీరియర్ అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకని అంటే మనకి హైయర్ ఇంటెలిజెన్స్ ఉంది. అంటే జంతువులు మనం అందరూ జీవులే, కానీ అన్ని జీవుల్లోకి మానవుడు సుపీరియర్ ఎందుకు అయ్యాడు అంటే మానవుడికి తెలివితేటలు ఉన్నాయన్నమాట. అంటే జంతువులకు కూడా తెలివితేటలు ఉన్నాయి, కానీ మానవుడి తెలివితేటలు అంటే చాలా సునిశ్చితంగా ఉంటాయి అనమాట. హైయర్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట మనకి. అంటే అధికమైన తెలివితేటలు ఇచ్చారనమాట. ఈ అధికమైన తెలివితేటల్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయాలి అనేది మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేస్తున్నాం. ఏం చేయాలంటే క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి, తర్వాత డిస్క్రిమినేట్ చేయాలి, ఏది మంచి ఏది చెడు అనే విషయంలో మనం డిస్క్రిమినేట్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు ఆ, నేను ఒక క్వశ్చన్ అంటాను. ఈ ఈ యొక్క ఏదైతే హైయర్ ఇంటెలిజెన్స్ మనకు ఉందని అనుకుంటున్నామో మానవులుగా, ఈ హైయర్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్వశ్చన్ చేయాలన్నారు. సో ఎలాంటి క్వశ్చన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు. మన యొక్క ఈ హైయర్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని నా నా హైయర్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు. అదేంటంటే అసలు మనం ఈ భౌతిక ప్రకృతిలోకి ఎందుకు వచ్చాం? ఈ భౌతిక జగత్తులోకి ఎందుకు వచ్చాం? ఎలా వచ్చాం? ఇది చెప్పండి ఇప్పుడు. అసలు ఎందుకు వచ్చాం ఫస్ట్ ప్లేస్లో? చెప్పండి ఎవరన్నా. ఎవరైనా చెప్తున్నారా మన ఇది? పూర్వజన్మ మన పూర్వజన్మ సుకృతం వల్ల మనుషులుగా పుట్టాం. పూర్వజన్మ సుకృతం వల్ల ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చాం అసలు? అంటే ఫస్ట్ ఎందుకు అసలు ఎలా వచ్చాం ఇక్కడికి, ఎందుకు వచ్చాం? ఎవరైనా చెప్పగలరా? నా ఐడియా నాకు తెలిసినంత వరకు ఏంటంటే అర్త్ ఒకటి ఆ, తపస్సుకి ప్రేయర్స్ కి గాడ్ కనెక్ట్ అవ్వటానికి అర్త్ బాగా మంచి ప్లేస్. ఉహు. అందుకని ఇక్కడ మనం దాన్ని యూజ్ చేసుకొని ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని దేవుడికి కనెక్ట్ అవ్వాలి, వచ్చాం. మెడిటేట్. ఇది ఐడియా ఉంది నాకు అంతే. ఓకే. అర్త్ ఇస్ అంటే తపస్సు చేయడానికి అనువైన ప్లేస్ అర్త్, అందుకని ఇక్కడికి వచ్చాం అంటున్నాను. సో ఇప్పుడు తపస్సు చేయడానికి అనుకూలమైన ప్లేస్ ఉందా ఇప్పుడు ఇక్కడ అనేది క్వశ్చన్. ఓకే. సో ఇంకెవరైనా చెప్తున్నారా అసలు ఎందుకు వచ్చాం ఈ ప్రపంచంలోకి మనం? ఓకే, నేనే చెప్తాను. యాక్చువల్గా మన స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఈ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు వచ్చాం, అసలు నేను ఎవరు, ఎందుకు వచ్చాను ఇక్కడికి అనే దాంతో మన యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే భౌతిక ప్రపంచం మనము ప్రపంచంలోకి వచ్చామంటే ఎందుకు జస్ట్ బై ఛాన్స్ వచ్చామంటారు. చాలా మంది చెప్తారు బై ఛాన్స్ వచ్చాం ఇక్కడికి అంటారు. కొంతమంది అంటారు ఎందుకు థింక్ చేయడం, ఎందుకు ఇప్పుడు వచ్చాం కదా, వచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఏం చేస్తున్నారో అది చేయాలనుకుంటాం. అంటే అందరూ ఎలా ఉన్నారో అలాగే ఉండాలని అనుకుంటాం. వాళ్ళని ఎంగేజింగ్ ఇన్ ఆల్ మెటీరియల్ యాక్టివిటీస్ అన్నమాట. అన్ని రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట. పెళ్లి చేసుకుంటారు, చదువులు చదువుకుని పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ సంసారం ఉద్యోగాలు, తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అన్ని అందరూ ఏం చేస్తున్నారో అందరూ అదే చేస్తున్నాం అన్నమాట. ఎవరైతే చూస్తున్నామో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు అదే ఫాలో అవుతూ వస్తున్నారు అన్నమాట. ఈ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఇదే నడుస్తాం అన్నమాట. అందరూ ఈ డబ్బు సంపాదిస్తున్నారు, ప్రతి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, చదువుకుంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో పర్పస్ ఇది కాదు యాక్చువల్గా. మన యొక్క వేదాల ప్రకారం పర్పస్, మనిషి జీవితం యొక్క పర్పస్ జస్ట్ వచ్చి ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టుకుని ఇది కాదు పర్పస్. వచ్చిన పర్పస్ ఏంటి అంటే అసలు ఫస్ట్ అథతో బ్రహ్మ జిజ్ఞాస, అసలు ఎందుకు వచ్చామని ముందు క్వశ్చన్ చేయమని చెప్పి వేదాలు మనకు చెప్తున్నాను. వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అసలు ఫస్ట్ ఎందుకు వచ్చాం అనేది చూద్దాం. ఓకే, ఇవాళ స్టార్టింగ్ వెనక్కి వెనక్కి వెళ్ళి చూద్దాం అసలు ఎందుకు వచ్చాం అనేది. వై వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ఈ ప్రపంచంలోకి అసలు ఎందుకు వచ్చాం, ముందు ఎలా వచ్చాం అనేది చూద్దాం. ఓకే, సీట్ బెల్ట్ సైన్ చూపించట్లేదు, బట్ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఏదైనా కొత్త టాపిక్ వచ్చినప్పుడల్లా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే,
ఇప్పుడు నేను ఒక ఫోటో చూపిస్తాను. ఇందులో ఏంటంటే ఒక ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెనకాల వాళ్ళ అబ్బాయి కారులో కూర్చుని ఉన్నాడు. ఇద్దరు కారు డ్రైవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తున్నాడు, కొడుకు వెనకాల కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే ఇది యాక్చువల్గా ఇది నా మాట కాదు. ఇది యాక్చువల్గా మన యొక్క శాస్త్రాల్లో చెప్పిన మాటని నేను చెప్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్లో, అర్థమయ్యే ఎగ్జాంపుల్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాం అంతే. ఓకే, తండ్రి కార్ డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాల పిల్లాడు కూర్చుని ఉన్నాడు. సడన్ గా పిల్లాడు అంటాడు, నాన్న నేను కార్ డ్రైవ్ చేస్తాను, నువ్వు తప్పుకో అంటాడు. చిన్న పిల్లాడు 4 years ఓల్డ్ అనుకోండి రఫ్గా. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు తప్పుకో అంటాడు. తండ్రి కారు డ్రైవింగ్ సీట్ తన కొడుకు ఇచ్చేస్తాడా చెప్పండి? స్టీరింగ్ వీల్ చేతికిచ్చి డ్రైవ్ చేయను అన్న, నువ్వు డ్రైవ్ చేయని చెప్తాడా? ఏం చేస్తాడు తండ్రి జనరల్గా? ఓకే, మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, మీ అబ్బాయి వెనకాల కూర్చున్నాడు. నాన్న తప్పుకొని నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు. అడిగి 4 ఏళ్ళు, మీరు ఇస్తారా? లేదు, ఇవ్వం. ఏం చేస్తారు అప్పుడు? వాడు డిస్ట్రాక్ట్ ఏడుస్తున్నాడు, చేస్తాం. వాడు ఏడుస్తాడు, గొడవ చేస్తాడు, ఏం చేస్తారు అప్పుడు? వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళకి నచ్చినవేవో మాటలు చెప్పి కథలు చెప్పి సపోజ్ అందులోంచి వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, స్ట్రాంగ్ గా మారం చేస్తున్నాడు, నేను ఏమైనా సరే కార్ డ్రైవ్ చేస్తాను, అప్పుడు ఏం చేస్తారు? వాయిస్ నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ రాదు అనేసి చెప్తాను. అది చెప్తా అంత తొందరగా వినరు కదా. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ, మీ మీద ఫాదర్ ఏం కూర్చోపెట్టుకొని చేశాడంటే అప్పుడు, ఎస్ ఏంటి నితేష్? మీద కూర్చోపెట్టుకొని డాడీ మీద డ్రైవ్ కూర్చో చేస్తాడు, కానీ మీద బాబు కూర్చోవచ్చు. మీద కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తాడు. ఆస్ట్రేలియాలో మీద కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తే పోలీసు వాడు ఫైన్ వేస్తారు వచ్చి. సో ఏం చేస్తాడంటే టాయ్ టాయ్ కార్ టాయ్ కార్ కొనిస్తాడు. కొనిచ్చి అందులో కూర్చోబెట్టి డ్రైవ్ చేపిస్తాడు. సో వాడు, ఆ పిల్లడు ఎలా ఫీల్ అవుతాడు అంటే, యాక్చువల్గా వాడు నిజంగా డ్రైవ్ చేస్తున్నట్టే ఫీల్ అవుతాడు ఆ కార్లో కూర్చుని. వాళ్ళ నాన్నని ఇమిటేట్ చేస్తుంటాడు. యాక్చువల్గా సీరియస్గా వాడు కూడా ఇన్వాల్వ్ అయిపోతాడు అనమాట డ్రైవింగ్లో. తనే చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ కిచెన్లో తల్లి వంట చేస్తుంది. వాళ్ళ అమ్మాయి వచ్చి చూస్తుంది. తల్లి ఎలా వంట చేస్తుంది చూస్తూ ఉంటుంది అన్నమాట. స్టవ్ మీద అన్ని పెట్టింది, వంట చేస్తుంది. ఆ కూతురు అడుగుతుంది, అమ్మ నేను వంట చేస్తాను తప్పుగా ఉంటుంది. ఆ చిన్నపిల్లకి తల్లి ఆ స్టవ్ పాత్రలు ఇచ్చేది. ఏం చేస్తుంది ఇక్కడ? సింపుల్, మన అందరం చేసే పని ఇది. టాయ్ కిచెన్ కొని పెడతారు అన్నమాట. లేకపోతే చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కొనిచ్చి ఆడుకోమంటారు. ఆ పిల్ల ఏం చేస్తుంది, తల్లి ఏం చేస్తుంది అదే ఇమిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. తల్లిని చూసి తల్లి కుక్ చేసినట్టే అది కూడా వంట చేస్తుంది. ఇవన్నీ మనం చూసినవే, పిల్లలు చేస్తుండగా ఈ పనులన్నీ మనం చూసినవే ఇవి. ఓకే, తల్లి చేస్తున్నట్టే ఫీల్ అయిపోయి చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. చేయడం మొదలుపెట్టి చేస్తూ తను యాక్చువల్గా ఇమ్మర్స్ అయిపోతుందన్నమాట. అట్లా కుక్ చేసి చిన్న చిన్న పాత్రలో పట్టుకొచ్చి తల్లికి తండ్రి ఉంటే నోట్లో పెట్టడం అన్నీ చేస్తుంటుంది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళు బాగా చేస్తుంది అన్నట్టు. అంటే ముద్దుగా ఉంటుంది కదా చిన్నపిల్లలు చేస్తుంటే, బాగుంటుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే, నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్లో చెప్పాను. బట్ యాక్చువల్గా దిస్ ఈజ్ ద రియాలిటీ అన్నమాట. మనం కూడా ఇలానే మారాం చేసాం భగవంతుడి దగ్గర. ఇన్ఫాక్ట్ మారాం చేసామని చాలా మంచి పదం చెప్పాను. మన స్క్రిప్చర్స్లో ఏం రాస్తారంటే, లిటిల్గా మనం రిబెల్డ్ అగైనెస్ట్ ద లార్డ్ అనమాట. అంటే తిరుగుబాటు చేసాం అన్నమాట. ఐ వాంట్ టు మొత్తం బా ఆధ్యాత్మిక జగత్తునంతని కంట్రోల్ చేస్తామని చెప్పి, అంటే వీ వాంట్ టు బీ లైక్ గాడ్ అనమాట. గాడ్ లాగా ఉండడానికి ట్రై చేస్తాం. వీ వాంట్ టు ఇమిటేట్ గాడ్ అనమాట. అండ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ ద రీజన్. అంటే ఇదే రీజన్ అనమాట మన భౌతిక జగత్తుకి రావడం రీజన్ ఇది. సో మనం మారం చేసాం, మనం కూడా వాంట్ టు బీ లైక్ గాడ్ అనమాట. సో దాంతో ఏం చేసినంటే, భగవంతుడు ఒక భౌతిక జగత్తును సృష్టించి, ఓకే నువ్వు ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ చేసుకో అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు అనమాట. మనం వినడానికి చాలా అజీబ్గా అనిపిస్తుంది, బట్ దిస్ ఈస్ వాట్ వేదాలు చెప్పేది ఇదే. మనం వచ్చిన మెటీరియల్ వరల్డ్లోకి వచ్చిన రీజన్ బికాస్ వీ వాంట్ టు ఎంజాయ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్. భగవంతుడు లేకుండా సెపరేట్ గా ఎంజాయ్ చేయాలి అనే డిజైర్ తోటి ఈ భౌతిక జగత్తులోకి వచ్చాం అన్నమాట. సో భౌతిక జగత్తులో మనం ఎంజాయ్ చేయాలండి, బికాస్ మనం భగవంతుడి యొక్క అంశలం. భగవంతుడి యొక్క అంశలమైంది ఆధ్యాత్మిక జగత్తుతో భగవంతుడితో పాటు ఉంటూ భగవంతుడు లేకుండా ఎంజాయ్ చేయడం కుదరదు. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఒక సెపరేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశాడన్నమాట. అది మెటీరియల్ వరల్డ్ అని. మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేసి దానిలోకి మనని పంపించాడు అనమాట. జీవులందరూ ఎవరైతే సెపరేట్ గా ఎంజాయ్ చేయాలంటారో, భగవంతుడు లేకుండా ఎవరికైతే సెపరేట్ ఎంజాయ్మెంట్ కావాలని ఉంటుందో వాళ్ళందరికీ ఒక ప్రత్యేక జగత్తు క్రియేట్ చేశాడు, భౌతిక జగత్తు. సో అక్కడికి వచ్చి మనం వీఆర్ ట్రయింగ్ టు ఎంజాయ్ లైక్ గాడ్ అనమాట. ప్రతి వాళ్ళలో ఈ
కంట్రోలింగ్ టెండెన్సీ ఏదైతే ఉంటుందో, కంట్రోలింగ్ నేచర్, పవర్ కంట్రోల్, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు. గాడ్ ఏదైతే లక్షణాలు చూపిస్తాడో స్పిరిచువల్ వరల్డ్ లో, సేమ్ లక్షణాలు మనం అవే ఇమిటేట్ చేస్తున్నాం భౌతిక జగత్తులో వచ్చి. మనం వీ థింక్ దట్ వీఆర్ ఎంజాయింగ్ లైక్ గాడ్. ఓకే, ఇది కొంచెం మనకి డైజెస్ట్ అవడానికి కష్టంగా ఉంటుంది. బట్ ఒకసారి చూస్తే మటీరియల్ వరల్డ్ లో ప్రతి వాళ్ళలోనూ ఈ సెపరేటిస్ట్ మెంటాలిటీ అనేది చాలా predominant గా ఉంటుంది. సెపరేటిస్ట్ మెంటాలిటీ ఎలా అంటే, ఇదివరకు ఎవరో మ్యూట్ చేసుకోవాలి, నాకు ఏదో సౌండ్ వినిపిస్తున్నాయి. 1 సెకండ్ అది mute. ఓకే, ఇప్పుడు మీరు మీరు మెటీరియల్ వరల్డ్ అబ్జర్వ్ చేస్తే ప్రతి మనిషిలోనూ ఈ సెపరేటిస్ట్ మెంటాలిటీ ఉంటుందన్నమాట. ఆ సెపరేటిస్ట్ మెంటాలిటీ ఎలా అంటే, నేను నాది అనే భావన ఈ సెపరేటిస్ట్ మెంటాలిటీ. నేను నాది. పిల్లలు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల నుంచి స్లోగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. చిన్న చిన్న ఫ్యామిలీల కింద బయటకు వస్తారు. పిల్లలు పెద్ద అవుతూ ఉండడంతో తల్లిదండ్రుల నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. బయటికి వెళ్ళిపోయి వేరేగా వాళ్ళంతా వాళ్ళు సెపరేట్గా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఆ టెండెన్సీ. ఫస్ట్ ఏదైతే టెండెన్సీ తోటి మెటీరియల్ వరల్డ్లోకి వచ్చామో సేమ్ టెండెన్సీ కంటిన్యూ అవుతుంది అన్నమాట ఇప్పుడు కూడా. సో దట్ ఈస్ ద యాక్చువల్, దీన్నే యాక్చువల్ ఏంటంటే భవ రోగం అంటారు. అంటే భవరోగం అంటే మెటీరియల్ డిసీజ్ అని అంటారు అనమాట. సో రీజన్ మనం ఎందుకు వచ్చాము ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చామంటే, బికాస్ మనం గాడ్ లాగా ఎంజాయ్ చేయాలనుకున్నాం. అంటే గాడ్ లేకుండా సెపరేట్గా ఎంజాయ్ చేయాలనుకున్నాం, గాడ్ లేకుండా గాడ్ లాగా ఎంజాయ్ చేయాలనుకున్నాం. అండ్ వీ వాంట్ టు బికమ్ గాడ్ అన్నమాట రీజన్. స్క్రిప్చర్స్ చాలా హెవీగా చెప్పాయి, నేను ఇంకా చాలా తేలిగ్గా చెప్పాను. సో మనకి డిజైర్ కలిగింది. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు, మనం ఆయన యొక్క అంశలం ఇన్ ద సెన్స్ ఈజ్ లైక్ మనం ఆర్ ఆల్ హిస్ చిల్డ్రన్ అనమాట. మనకి కోరిక కలిగింది, ఆ కోరికను తీర్చే రెస్పాన్సిబిలిటీ ఆయన మీద ఉంది, బాధ్యత ఉంది ఆయనకి. తల్లిదండ్రులకి పిల్లల కోరిన కోరికలు తీర్చే రెస్పాన్సిబిలిటీ ఎలాగైతే ఉంటుందో, బీయింగ్ అ సుప్రీం ఫాదర్ భగవంతుడు కూడా మన యొక్క కోరికను తీర్చడానికి ఆయన కూడా రెడీ అయ్యాడు. అందుకని మనకు ఒక సెపరేట్ ఫెసిలిటీ. ఇప్పుడు ఏ తల్లి ఎలాగైతే పిల్లకి చిన్న వంట పాత్రలు అవి ఇచ్చిందో, లేకపోతే తండ్రి ఎలాగైతే కొడుకు ఒక చిన్న బొమ్మకారు కొనిపెట్టాడో, అలాగే మనకు ఒక వరల్డ్ క్రియేట్ చేసి అక్కడ పెట్టాడు అనమాట. ఓకే, ఎవరైతే సెపరేట్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అక్కడే సెపరేట్గా ఎంజాయ్ చేయడానికి పంపించాడు. బట్ గాడ్ ఇక్కడ క్రూయల్ కాదు. గాడ్ క్రూయల్ పర్సన్ అంటే ఆయన ఇక్కడ మనని పంపించేశాడు, మనం ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాం, ఆయన చూస్తూ కూర్చుంటున్నాడా అని అనుకుంటారు. కానీ కాదు, ఆయన దీని వెనకాల ఎంత పెద్ద ప్లాన్ ఉందంటే విశ్వ రచన చేశాడు. ఇక్కడ మనని ఒంటరిగా వదిలేదు, లోపల పరమాత్మ రూపంలో మనతో పాటు వచ్చాడు. భౌతిక జగత్తులో ఆయన 3 రకాల విష్ణు రూపాలు ధరించి భౌతిక జగత్తులోకి వచ్చాడు. ఆయన భౌతిక జగత్ అంతా అన్ని సెటప్లన్నీ చేశాడు. మనం రావడానికి ముందే గాలి, నీరు, ఆహారం, ఎవ్రీథింగ్ ఏర్పాటు చేశాడు. సో ఇవన్నీ చేశాడంటే ఆయన మన మీద ఎంత ప్రేమ లేకపోతే చేస్తాడు ఆలోచించండి. మనం వచ్చి ప్రతివాడు ఇలా, ప్రతి జీవి ఇలా పుట్టగానే తల్లి గర్భం నుంచి బయటకు రాగానే గాలి పీల్చాలి. ఒక నిమిషం ఉండండి, ఆక్సిజన్ సప్లై ఇస్తారు అని చెప్పి ఎవరు ఫోన్లు చేసి ఆక్సిజన్ సప్లైలు సిలిండర్లు తీసుకొచ్చి పెట్టడాలు లేవు. ద మూమెంట్ చైల్డ్ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడంటే గాలి పీల్చాల్సింది. సో అంటే ఎంత పర్ఫెక్ట్ ఏర్పాట్లు చేశాడో చూడండి ఒకసారి. మనం ఏమైనా చేసుకుని వచ్చామా? తల్లి గర్భం నుంచి బయటకు వస్తేనే నాకు ఇంత ఆక్సిజన్ కనెక్షన్ కావాలి, ఎవరికి డయల్ చేయాలి, ఇవన్నీ కనుక్కున్నామా మనం? ఏమన్నా నెంబర్లు తెలియదు కదా మనకి. ఫుడ్ కావాలి, ఆకలేస్తుంది. సో ఇవన్నీ ఎవరు టేక్ కేర్ చేశారు? మనం భౌతిక జగత్తులోకి రావడానికి ముందే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ సెట్. అంటే భగవంతుడు ఇవన్నీ వెనక నుంచి చేస్తున్నాడు. ఆయన తెర వెనకాల ఉన్నాడు, మనకు కనిపించట్లేదు. అంతే. ఎందుకని అలా చేయాల్సి వచ్చిందంటే, బికాజ్ భగవంతుడు లేకుండా సెపరేట్గా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం కాబట్టి ఆయన మన కంటికి కనిపించకుండా సెపరేట్గా ఉండి అన్నీ చేస్తున్నాడు అనమాట. సెపరేట్ ఎంజాయ్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది, ఆయన కనిపించాడు చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ పిల్ల ఏదైతే ఉందో, ఈ చిన్నపిల్ల తను వంట చేసిన పాత్రలో ఫుడ్ ఏం రెడీ కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ ఆటల్లో విసిగిపోయి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు పెట్టు అని చెప్పి తింటుంది. సో మన పరిస్థితి అదే. మనం సెపరేట్గా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము, బట్ ఇక్కడ ఎంజాయ్మెంట్ దొరకట్లేదు మనకి. ఈవెన్ దో మనం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం. ఇక్కడ ఎంజాయ్మెంట్ అయితే లేదు. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు స్వయంగా చెప్పాడు భగవద్గీతలో, ఈ దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పాడు. సో అశాశ్వతమైన జగత్తులోకి, దుఃఖాలయంలోకి వచ్చి ఇక్కడ సుఖం దొరుకుతుందని వెతుక్కుంటున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. సో నేను వీటన్నిటికీ స్క్రిప్చర్లో ప్రూఫ్లు చూపిస్తాను. ఓకే, ప్రూఫ్లు కూడా చూపిస్తాను. సో
సో ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో, నేను నాది అని సెపరేట్గా ఏదైతే ఉంటుందో, ఈ ఎంజాయ్మెంట్ టెండెన్సీ, ఇది రీజన్ మనం మెటీరియల్ వరల్డ్లోకి రావడానికి మెయిన్ రీజన్ అన్నమాట, ఈ సెపరేటిస్ట్ మెంటాలిటీ. ఓకే. సో సెపరేట్గా ఎంజాయ్ చేయాలంటే మనం భగవంతుడు గుర్తు రాకూడదు, భగవంతుడిని మర్చిపోవాలి. సో భగవంతుడు కంటికి కనిపిస్తే మనం ఎంజాయ్ చేయలేం, ఎందుకంటే మనం జీవర స్వరూపే కృష్ణేర నిత్యదాస్ అన్నారు. జీవుడు భగవంతుడి యొక్క నిత్య దాసుడి. అలాంటి అంటే మనం భగవంతుడి సేవలో ఉన్నాం, సేవ వదిలేసాం, అక్కడ ఆయన కనిపిస్తుంటే సేవ గుర్తొస్తుంది. అందుకని అలా గుర్తు రాకుండా చేయడం కోసం మనకి వేరే జగత్తు సృష్టించి మనకి పంపించాడు అనమాట. ఓకే, ఎంజాయ్ చేయండి, ఎంతకాలం ఎంజాయ్ చేస్తారో చేసిరండి అన్నాడు. బట్ దర్ ఇస్ అనదర్, ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా పెట్టాడు అనమాట ఇక్కడ. అంటే ఊరికి అలా పంపించలేదు, రిఫార్మేటరీ ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, దీనికి నేను స్క్రిప్చర్లో రిఫరెన్స్ చూపిస్తానన్నాను కదా. చైతన్య చరితామృత మధ్యలో 20.117 దాంట్లో ఏం చెప్పారంటే, కృష్ణ భూలి సే జీవ అనాది బహిర్ముఖ అత ఏవ మాయ తారే దేయ సంసార దుఃఖ. దీని ట్రాన్స్లేషన్ ఏమైనా చదువుతారా? ట్రాన్స్లేషన్ నేను చదువుతానండి. Forgetting Krishna, the living entity, has been attracted by the eternal feature from time immemorial. Therefore, the illusory energy gives him all kinds of misery in this material existence. సో భగవంతుడిని మర్చిపోవడం వల్ల, అంటే భౌతిక జగత్తుకి రావడం అంటే భగవంతుని మర్చిపోయి రావడం అన్నమాట. రావడం వల్ల అంటే ఎవరు భగవంతుడు అనేది కూడా తెలియకపోవడం కూడా మర్చిపోవడం లాంటిది. అప్పుడు ఏం చేస్తుంది మాయాదేవి, భగవంతుడి యొక్క ఇల్యూజరీ ఎనర్జీ అన్నమాట. భగవంతుడికి అనేక శక్తులు ఉన్నాయని చెప్పండి. వన్ ఆఫ్ ద శక్తి ఈస్ మాయాశక్తి అన్నమాట, ఇల్యూజరీ ఎనర్జీ. ఏదైతే ఇల్యూజన్ అంటే ఏదైతే ఇది లేనిదో, అంటే ఏదైతే టెంపరరీయో అదే పర్మనెంట్ అనే ఒక రకమైన ఇంప్రెషన్ కలిగిస్తుంది అన్నమాట. మనందరికీ తెలుసు మెటీరియల్ వల్ల అందరికీ ఒక టైం లిమిట్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి 100 ఏళ్ళు అనుకోండి, రఫ్లీ 100 ఏళ్ళు అనుకుందాం. 100 ఏళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు, మనకు అంతే టైం. కానీ ఏ రోజు ఎవరు థింక్ చేరుతాడు వాళ్ళు వెళ్ళిపోవాలని ఎప్పుడు ఎవరు అనుకోరు అన్నమాట. వెళ్ళిపోతాం ఈ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయే రోజు వస్తుందని ఎవ్వరు అనుకోరు. అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి యుధిష్ఠిర్ మహారాజ్ చెప్పాడు. వాళ్ళు ఎవ్వరు థింక్ చేయరు, అందరూ పర్మనెంట్ ప్లాన్లు వేసుకుంటారు. ఇక్కడ పర్మనెంట్ ప్లాన్లు వేసుకుని మెడల్ కట్టుకుంటారు, అన్నీ చేస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, అంతా ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడే ఉంటామని అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇక్కడ ఉండం. ఇది టెంపరీ వరల్డ్, వెళ్ళిపోవాల్సింది ఎవరైనా సరే. కానీ మాయాశక్తి ఏం చేస్తుందంటే ఇదే పర్మనెంట్ అనే మనకి అలాంటి మోహం కలిగిస్తుంది అనమాట. ఇదే ఇదే సత్యం, ఇదే నిత్యం అని చెప్పి మనకి ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా టెంపరీగానే ఉంటాయి. హస్బెండ్ వైఫ్ పిల్లలతోటి రిలేషన్షిప్ అన్నీ టెంపరీ, కానీ అవే పర్మనెంట్, వీళ్ళే మన వాళ్ళు అనే ఫీలింగ్ని కలిగిస్తుంది అనమాట. ఇల్యూజరీ పొటెన్సీ యొక్క మహిమ అనమాట. ఆమె అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది, ఇవే నిత్యం ఇవే శాశ్వతం అనే ఫీలింగ్ కలిగిస్తుంది. దాంతో ఏమవుతుంది, ఇక్కడే మన జీవితం అంతా ఇదే మెటీరియల్ వరల్డ్ దాటి మనం ఇమాజిన్ కూడా చేయలేం అన్నమాట. అది మన యొక్క పరిస్థితి. ఇప్పుడు మనం భౌతిక జగత్తులోకి, బికాజ్ మనం సెపరేట్గా ఎంజాయ్ చేయాలనుకున్నాం భగవంతుడు లేకుండా అని ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత కథ మొదలైంది ఇక్కడ. ఓకే, ఇది యాక్చువల్గా అనాది బహిర్ముఖ. అనాది అంటే అసలు టైం ఇమ్మెమోరియల్, అసలు ఎప్పుడు వచ్చామనేది మనకే తెలియదు. కానీ ఇప్పుడు ఈ టైంలో, ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం యాక్చువల్గా రీథింక్ చేస్తున్నాం, అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేది ఇప్పుడు ఆలోచన వచ్చింది అన్నమాట. కంప్లీట్గా ఇరేజ్ అయిపోయింది మెమరీ అంతా ఆల్మోస్ట్. భగవంతుడితో ఒకప్పుడు మనం ఉన్నాము, ఆ మెమరీ కంప్లీట్గా ఇరేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భగవంతుని మళ్ళీ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, చేస్తే కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళాం. సో మోక్షం అంటే ఏంటంటే మళ్ళీ మన ఒరిజినల్ ప్లేస్కి మనం వెళ్ళడం అన్నమాట. మోక్షం అంటే అది. ఓకే, ఇప్పుడు ఎలా వచ్చాం, ఎందుకు వచ్చామో తెలిసింది. ఇప్పుడు ఎలా వచ్చాం అంటే, మనం ఒకప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడి యొక్క అంశలాగా ఆధ్యాత్మిక జగత్తులోనే ఉండేవాళ్ళం. కానీ భౌతిక జగత్తులోకి ఎందుకు వచ్చామో తెలిసింది. ఎలా వచ్చాం, హౌ, ఇది ఎవరైనా చెప్పగలరా? ఎలా వచ్చాం మనం ఇక్కడికి? ఓకే, నేను చెప్తాను ఎలా వచ్చామంటే. ఎవరైతే, ఇది స్క్రిప్చురల్ డిఫరెన్స్ పెట్టాను, ఎవరైతే సెపరేట్గా ఎంజాయ్ చేయాలనుకుంటారో
వాళ్ళందరినీ సంకర్షణుడు అంటే భగవంతుడి యొక్క ఒక ఎక్స్పాన్షన్ బలరాముడు అనమాట. ఫస్ట్ ఎక్స్పాన్షన్ భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ కృష్ణుడు అండ్ దెన్ బలరాముడు అనమాట. అంటే ఆయన విస్తారం అన్నమాట. ఆ బలరాముడికి ఇంకొక పేరు సంకర్షణుడు అనమాట. సంకర్షణ అంటే ఏంటంటే ఆకర్షణ అనమాట. ఆకర్షణ శక్తి అంటే పవర్ ఆఫ్ హోల్డింగ్ అనమాట. సంకర్షణ ఏం చేస్తాడంటే ఎవరైతే సెపరేట్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఆ జీవులందరూ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇప్పుడు మెటీరియల్ వరల్డ్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. మనుషుల్ని పక్కకి పెడితే జంతువులు పక్షులు పశువులు అన్నీ కలిపి చూస్తే మిలియన్స్ బిలియన్స్ ఉన్నారు. అంటే ఇంతమంది సెపరేట్ ఎంజాయ్మెంట్ టెండెన్సీ ఉందన్నమాట. ఈ ఎంజాయ్ ఎందుకు ఇస్తాడంటే బికాజ్ అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీ విల్ అనేది భగవంతుడు ఎప్పుడు తీయడం మన నుంచి. ఎప్పుడు ఎవరు డిజైర్ చేస్తే వాళ్ళు మెటీరియల్ వరల్డ్లోకి పంపిస్తుంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి రిఫార్మ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్తుంటారు అనమాట అందరూ. ఎందుకంటే ఇది అశాశ్వతం, అక్కడే శాశ్వతం ప్లేస్కి మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే డిజైర్ వస్తుందో ఆ సోల్ని సంకర్షణుడు తీసుకెళ్తాడు అనమాట. ఓకే, తీసుకెళ్ళి స్లోగా అక్కడి నుంచి పైనుంచి కిందకి ఎలా తీసుకొస్తారంటే మేఘాల ద్వారా. అంటే కొంచెం మీకు సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి. ఇప్పుడు వినేది మీకు ఏది రియాలిటీ అనిపించదు, బట్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ మన యొక్క ఉపనిషత్తులు అవి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే అన్నమాట. మేఘాల్లోంచి అంటే రెయినింగ్ క్లౌడ్స్లో నుంచి అక్కడి నుంచి భూమి మీదకి వర్ష రూపంలో వస్తారన్నమాట కిందకి. ఈ సోల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సంకర్షణుడు వాళ్ళందరినీ తీసుకుని వర్ష రూపంలో కిందకు వస్తారు. అందరూ భూమిలోకి వెళ్తారు. భౌతిక ప్రకృతి గర్భంలోకి వెళ్తారు అనమాట. అంటే భూమిలోకి వెళ్తారు యాక్చువల్గా. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ధాన్య రూపంలో బయటకు వస్తారన్నమాట. ధాన్యం కానీ పండు కానీ కాయగూర రూపం అంటే అన్ని. సోలు బర్త్ తీసుకోదు అక్కడ. సోలు ఆ ధాన్యాన్ని ఆశ్రయిస్తుంది అనమాట. వచ్చి అక్కడి నుంచి ఎవరైతే తల్లిదండ్రులు జన్మనివ్వాలో వాళ్ళకి ఆ పర్టికులర్ తల్లిదండ్రులు ఆ ఫలాన్ని తినడం లేకపోతే ఆ ధాన్యాన్ని తినడం కానీ జరగడం వల్ల ఆ వాళ్ళు బర్త్ తీసుకుంటారు అనమాట. ప్రస్తుతం ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది వినడానికి, అర్థం చేసుకోవడానికి, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఓకే, ధాన్య రూపంలో వర్ష రూపంలో భూమి మీదకి వస్తారు. తర్వాత అన్న రూపంలోకి మారుతారు. ఆ అన్నాన్ని వుడ్ బి పేరెంట్స్ ఎవరైతే కాబోయే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళలోకి సంకర్షణుడు వాళ్ళలోకి పంపిస్తాడనమాట. వాళ్ళలోకి పంపించినప్పుడు అప్పుడు పురుషుడి యొక్క వీర్యంలోకి వెళ్తాడనమాట. ఈ జీవుడు పురుషుడి యొక్క వీర్యంలోకి ఎంటర్ అవుతాడు. అంటే సీమన్లోకి, మేల్ సీమన్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఆహార రూపంలో లోపలికి వెళ్ళి సీమన్లోకి వెళ్ళి అక్కడ రేత కణాశ్రేయ అన్నది ఇక్కడ ఈ శ్లోకం చదువుతా చూడండి. ఇక శ్రీమద్ భాగవతం 3.31.1లో ఏం చెప్తారంటే శ్రీ భగవాన్ ఉవాచ కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ. దీని ట్రాన్స్లేషన్ ఎవరో చదవండి. చదువుతాను. Yep. The personality of God and the Godhead side under the supervision of Supreme Lord, and according to the results of this work, the living entity, the soul, is made to enter into the womb of woman through the particle of male semen to assume a particular type of body. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇది థర్డ్ క్యాంటో అంటే శ్రీమద్ భాగవతం థర్డ్ క్యాంటో అంటే కపిల లార్డ్ కపిల తన తల్లి అయిన దేవహూతికి చెప్తుంటాడు అనమాట. ఆత్మజ్ఞానం బోధిస్తుంటాడు దేవహూతికి. అప్పుడు ఆ దేవహూతి ఎవరంటే కర్దమ ప్రజాపతి యొక్క భార్య అనమాట. ఆవిడకి కర్దమ ప్రజాపతికి ఈ దేవహూతికి పుట్టినవాడే కపిలుడు అనమాట. కపిలుడు భగవంతుడి యొక్క అవతారం అనమాట. ఆయన దేవహూతికి కర్దముడు ఆయన భగవంతుడి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తల్లి మిగిలిపోతుంది. అప్పుడు కొడుకు యాక్చువల్గా భగవంతుడి అవతారం అనమాట. ఆయన ఆ తల్లికి ఆత్మజ్ఞానం బోధిస్తారనమాట. అప్పుడు ఆత్మజ్ఞానం బోధించే ప్రక్రియలో ఇది చెప్తారనమాట. ఎలా అసలు జీవుడు ఎలా భౌతిక జగత్తులోకి వస్తాడు అనేది చెప్తాడనమాట. ఇక్కడ చెప్పండి కర్మణ దైవ నేత్రేణ అంటే కర్మ. ఫస్ట్ ఈ కర్మ ఆస్పెక్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దైవ నేత్రేణ అంటే భగవంతుడి యొక్క సూపర్విజన్లో జీవుడు మేడ్ ఎంటర్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ఎ ఉమెన్ అంటే తల్లి గర్భంలోకి ప్రవేశపెడతాడు. ఎలా అంటే తండ్రి యొక్క వీర్యం ద్వారా ప్రవేశపెట్టబడతాడు అని చెప్పాడు. సో వీర్యం తండ్రి శరీరంలోకి అంటే ఒక మగవాడి దేహంలోకి వీర్యం ఎలా వస్తుందంటే ఆహారం వల్ల తయారవుతుంది వీర్యం.
ఆ వీర్యం తయారై ఈ ఆహారం ఏదైతే ఉంటుందో, ఆ అన్నం ఏదైతే ఉంటుందో, అన్నం అంటే ఏదైతే ఫుడ్, ఆ పండు కానీ ధాన్యం కానీ ఏదైతే ఈ తింటాడో ఆ దాని ద్వారా అది వీర్యంలోకి ఆ ఆత్మ సోల్ వెళ్తుంది. వెళ్ళి అక్కడి నుంచి తల్లి గర్భంలోకి వాళ్ళ యొక్క కలయిక టైంలో తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడుతుంది అనమాట సోల్. సో గర్భవతి అయింది అంటే సోల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గర్భం అనేది వస్తుంది అనమాట. అంటే లోపల బాడీ, సోల్ లేకుండా దాని చుట్టూతో బాడీ అయితే తయారు కాదు. సోల్ ఉంటేనే బాడీ తయారవుతుంది. అందరూ చెప్తారు చాలా మంది, మూడో నెలలో సోల్ ఎంటర్ అవుతుంది, లేకపోతే ఏడో నెలలో సోల్ ఎంటర్ అవుతుంది, మూడో నెలలో ప్రిపరేషన్ చేయించేసుకోవచ్చు ఇలా చెప్తారు. కానీ తప్పు. సోల్ అనేది రైట్ ఫ్రమ్ ద కన్సెప్షన్, ఇద్దరి స్త్రీ పురుషుల కలయిక టైంలోనే సోల్ లోపలికి వెళ్తుంది. సోల్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి దేహం తయారవుతుంది అనమాట. దేహం, ఆత్మ చుట్టూతో దేహం తయారై దేహంతో పుడతాడు అనమాట. ఓకే, ఇది. సో అంటే ఎలా ఎవరికైతే సెపరేట్ ఎంజాయ్మెంట్ టెండెన్సీ ఉంటుందో వాళ్ళ యొక్క ఏ కైండ్ ఆఫ్ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనే దాని మీద వాళ్ళ యొక్క దేహం, ఎలాంటి దేహం ఇవ్వాలనేది ప్రకృతి డిసైడ్ చేస్తుంది. అంటే మెటీరియల్ నేచర్, మదర్ నేచర్ ఇస్ నన్ అదర్ దాన్ మన యొక్క దుర్గాదేవి, ఆవిడ డిసైడ్ చేస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ వీక్ క్లాస్లో చెప్పాను, భగవంతుడు భౌతిక శక్తిని డైరెక్ట్గా, అంటే ఆయన యొక్క మాయాశక్తిని డైరెక్ట్గా టచ్ చేయడానికి ఆయన ఆ భౌతిక జగత్తు మీద దృష్టి సారిస్తాడు. భగవంతుడు దృష్టి సారించినప్పుడు ఏంటంటే ఆ దృష్టి శంభు రూపంలో, అంటే శివుడి రూపంలో వెళ్తుందన్నమాట. శివుడు మాయాదేవిని టచ్ చేస్తాడు, ఎందుకంటే దుర్గా హస్బెండ్ శివుడు, ఆయన మాయాదేవిని టచ్ చేస్తాడు. సో వాళ్ళిద్దరు అందుకని ఆది దంపతులు అనమాట. సోలు అంటే జీవుడు యాక్చువల్గా శివుడి ద్వారా, అంటే భగవంతుడి యొక్క దృష్టి ఆ శంభు కింద మారుతుంది, అక్కడి నుంచి భౌతిక జగత్తులోకి ఎంటర్ అవుతారు అనమాట. అందుకనే ఆ శివపార్వతి ఇద్దరు ఆది దంపతులు, వాళ్ళిద్దరూ భౌతిక జగత్తుకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళని చెప్పిన రీజన్ ఇదనమాట. త్రూ శంభు మాయాదేవి గర్భంలోకి, అంటే తల్లి గర్భంలోకి మనం అందరం ఎంటర్ అవుతాం, భౌతిక జగత్తులోకి ఎంట్రీ ఇస్తాం. అక్కడి నుంచి ఏ తల్లి గర్భంలోకి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి అట్లా ఒక దేహంలోకి జీవుడు ఎంటర్ అయ్యి బయటకు వస్తారు అనమాట. వచ్చి మనం పుట్టాము, ఈ టైంలో పుట్టాం, పుట్టినరోజు పలానా తల్లిదండ్రులు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా సోల్కి బర్త్ లేదు, అని బికాజ్ ఈ డిజైర్ వల్ల సెపరేట్గా ఎంజాయ్ చేయాలి గాడ్ లాగా అనే డిజైర్ వల్ల ఒక దేహాన్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నాం అన్నమాట. సో దట్ ఈస్ ద రూట్ కాజ్. సో ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయింది. ఇంకా ఈ శ్లోకం గురించి నేను కర్మ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఈ శ్లోకం గురించి ఇంకొకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా చూసి సో ఎలా వచ్చామో తెలిసింది మనం, ఎందుకు వచ్చామో తెలిసింది, ఎలా వచ్చామో తెలిసింది. ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ఈ మెటీరియల్ వరల్డ్ గురించి భగవంతుడు ఆయన మాటల్లో స్వయంగా ఏమంటాడంటే ఆ భగవద్గీతలో చెప్తాడు. మరి భగవద్గీత 8వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్తాడు. మరి 8వ అధ్యాయం 15వ శ్లోకం ఎవరికైనా తెలుసా? అందులో భౌతిక జగత్తు గురించి, మెటీరియల్ వరల్డ్ అంటే ఏంటి అనేది ఆయన చెప్తాడు అనమాట. మెటీరియల్ వరల్డ్ గురించి ఆయన యొక్క అభిప్రాయం చెప్తాడు అనమాట. అయితే లెట్ మీ టేక్ ద 8వ అధ్యాయం 15వ శ్లోకం ఏంటంటే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః అని చెప్తారు. ఈ మెటీరియల్ వరల్డ్లోకి మనం ఎంటర్ అయ్యాం, ఎంటర్ అయ్యి ఎంజాయ్ చేద్దాం సెపరేట్గా గాడ్ లాగా అనుకుంటున్నాం. కానీ భగవంతుడు ఈ మెటీరియల్ వరల్డ్ని ఏమంటున్నాడు అంటే భౌతిక జగత్తుని దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. ఇది దుఃఖాలయం అన్నాడు. ఇప్పుడు గ్రంథాలయం అంటే ఏంటి చెప్పండి? గ్రంథాలయం అంటే ఏంటి? లైబ్రరీ. లైబ్రరీ అంటే పుస్తకాలు దొరికే చోటు. ఆలయం అంటే ఆ పర్టికులర్ థింగ్ దొరికే చోటు. గ్రంథాలయం అంటే పుస్తకాలు దొరికే చోటు. భోజనాలయం అంటే హోటల్, రెస్టారెంట్, ఎస్, భోజనం దొరికే చోటు. మదిరాలయం అంటే రెస్టారెంట్ ఆర్ హోటల్, మదిరాలయం అంటే బార్, లిక్కర్ షాప్. బార్. మదిరాలయం అంటే బార్ అన్నమాట. దుఃఖాలయం అంటే దుఃఖం దొరికే చోటు. సో ఏదైతే దొరికే చోటు ఉంటుందో దాన్ని ఆలయం అంటారు. దుఃఖం దొరికే చోటు దుఃఖాలయం. కృష్ణుడు భౌతిక జగత్తుకి పెట్టిన పేరు దుఃఖాలయం అండ్ అశాశ్వతం. అశాశ్వతం అంటే టెంపరీ అని చెప్పాడు అన్నమాట. సో ఇప్పుడు భగవంతుడు యాక్చువల్గా ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఈ భౌతిక జగత్తుకి ఆయన ఇచ్చిన ఐడెంటిఫికేషన్ ఏంటంటే దుఃఖాలయం అని చెప్పాడు అన్నమాట. ఓకే, ఇంకా ఇది ఇప్పుడే కాదు. ఇప్పుడు మనం ఈ దుఃఖాలయంలోకి ఎంట్రీ ఇచ్చాం. మనం యాక్చువల్గా వీ థింక్ దట్
సుఖం దొరుకుతుంది ఇక్కడ అని చెప్పి దుఃఖాలలోకి ఎంట్రీ ఇచ్చాం. ఎంట్రీ అయితే ఇచ్చాం, బట్ మనం ఎంట్రీ అయితే అయ్యాం, మనకి దీనిలోంచి బయటికి ఎలా రావాలనేది తెలుసుకోవాలి. మరి ఎంట్రీ అయిన తర్వాత తెలిసింది ఈ దుఃఖాలు ఏమైనా అర్థమైంది. ముందేమో వచ్చాం, ఇప్పుడు ఎలాగైతే ఎలక ఒక బోన్ లోపల చిన్న ఏదన్నా అది కనిపిస్తే చీజ్ లాంటిది ఏదన్నా పెట్టుంటే బోన్ లోపలికి ఎంటర్ అయిపోతుంది, దానంతటదే ఎంటర్ అయిపోతుంది. కానీ బయటికి రావాలంటే ఎవరన్నా తీయాలి దాన్ని బయట, దానంతటది మళ్ళీ బయటికి రాదు. మన పరిస్థితి అలాగే, మనం బోన్లోకి ఎంట్రీ ఇచ్చాం. 1 సెకండ్. ఓకే, మనం ఎంట్రీ అయితే ఇచ్చాము ఈ దుఃఖాలయం దీంట్లోకి. వచ్చిన తర్వాత తెలిసింది దుఃఖాలయం అని చెప్పి. ఎందుకంటే దుఃఖం ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 7 రకాల కష్టాలు ఉన్నాయని చెప్పుకున్నాం. బర్త్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, డెత్, ఇవన్నీ దుఃఖాన్ని ఇచ్చేది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక క్లేశాలు ఉన్నాయి మనకి. ఇవన్నీ మనకి ఇచ్చేది దుఃఖమే. సో బర్త్ టు డెత్ మనకి దుఃఖం తప్ప ఏం కలగదు. మధ్య మధ్యలో సుఖం కలుగుతూ ఉంటుంది, బట్ అది కూడా టెంపరీ. ఎంట్రీ ఇచ్చాము, కానీ ఎగ్జిట్ ఇవ్వాలంటే కనుక మనకి ఎవరైనా హెల్ప్ చేయాలన్నమాట. మీరు అడగచ్చు, నేను ఎందుకు బయటకు వెళ్ళాలి, ఇక్కడ బాగానే ఉంది కదా నాకు నా పరిస్థితి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వాళ్ళకి అది దుఃఖాలయంలో అనిపించదు. వాళ్ళు చాలా ఫిల్దీ రిచ్ పీపుల్ కదా, వాళ్ళకి ఎంతో ఏం కావాలంటే అది కొనుక్కోగలుగుతారు. బట్ స్టిల్ వాళ్ళకి కూడా దుఃఖాలే, వాళ్ళకి తెలియదు, అది వేరే విషయం. ఎందుకు వెళ్ళాలి అని అడగచ్చు క్వశ్చన్. నేను ఎందుకు వెళ్ళాలి, నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు అనవసరంగా మీ ఇస్కాన్ వాళ్ళు అంతా ఇట్లా పెసిమిస్టిక్ గా మాట్లాడతారు, ఇక్కడ అంతా దుఃఖం ఉంది అని చెప్పి పెసిమిస్టిక్ గా మాట్లాడతారు, ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం, అన్ని థింగ్స్ అన్ని బాగానే నడుస్తున్నాయి కదా అంటారు. సో దానికి యాక్చువల్గా ఏంటంటే ఒక శ్రీమద్ భాగవతంలో మనకు యాక్చువల్గా ఫ్యూచర్ ప్రిడిక్షన్ శ్రీమద్ భాగవతంలో ఇచ్చారన్నమాట. ఎందుకు దీనిలోంచి బయటికి రావాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ మెటీరియల్ వరల్డ్, ఈ టెంపరీ వరల్డ్నే పర్మనెంట్ అనుకుని ఇక్కడే ఉండిపోయి ఇక్కడే పర్మనెంట్ ప్లాన్లు, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్లాన్లు వేసుకుంటున్నాం. బట్ ఇది ఈ మెటీరియల్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టెంపరీ అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అండ్ టెంపరీ ఒకటే కాదు, ఇంకా చాలా చాలా థింగ్స్ గోయింగ్ టు గో డౌన్, అంటే ఇంకా కొన్ని డిగ్రేడ్ అవుతాయని చెప్పి, పతనం చెందుతాయి కొన్ని థింగ్స్ అనేది శ్రీమద్ భాగవతంలో ప్రిడిక్షన్ ఇచ్చారన్నమాట. 12th క్యాంటో 2nd చాప్టర్ 1st శ్లోకంలో ప్రిడిక్షన్ వస్తుంది అన్నమాట. సుఖ మహర్షి చెప్తారన్నమాట. ఇది ప్రిడిక్షన్ పరీక్షిత్ మహారాజుకి చెప్తారు. ఏంటంటే తతశ్చ అనుదినం ధర్మం సత్యం శౌచం క్షమాదయ కాలేన బలిన రాజన్ నంక్షతి ఆయుర్బలం స్మృతి. దీని ట్రాన్స్లేషన్ ఎవరో చదవండి. నేను చదువుతానండి. చదవండి. Sukadeva Goswami said, "Then, O king, religion, truthfulness, cleanliness, tolerance, mercy, duration of life, physical strength, and memory will all diminish day by day because of the powerful influence of the age of Kali." థ్యాంక్ యూ శాంతి గారు. నేను లాస్ట్ వీక్ టెంపుల్ క్లాస్ ఇచ్చినప్పుడు నేను ఈ శ్లోకం కోట్ చేస్తూ చెప్పాను. అప్పుడు వచ్చారు, శ్రీని గారు వచ్చారు అక్కడికి టెంపుల్కి ఈ క్లాస్కి. సో మీకు కొంచెం రిపిటేషన్ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇదేంటంటే 12th క్యాంటోలో సుఖ మహర్షి చెప్పిందన్నమాట. పరీక్షిత్ మహారాజ్ చెప్పారు కలియుగంలో రాబోయే రోజులు ఎలా ఉంటాయి కలియుగంలో అనేది చెప్తారన్నమాట. కలియుగంలోట ఈ 8 రకాల థింగ్స్ చెప్తారు ఇక్కడ. ఈ 8 రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోతూ ఉంటాయని చెప్పి ప్రిడిక్షన్ అన్నమాట, భాగవతం యొక్క ప్రిడిక్షన్. ఇవి డిగ్రేడ్ అవుతున్నాయో లేదో ఇప్పుడు మనమే తెలుసుకుందాం. ఫస్ట్ డిగ్రేడేషన్ ఏంటంటే తతశ్చ అనుదినం అంటే ఎవ్రీడే, డే బై డే అని అర్థం. అనుదినం ఏం తగ్గిపోతూ ఉంటుంది అంటే ధర్మం. ఫస్ట్ ధర్మం తగ్గిపోతూ ఉంటుంది. మనందరం చూస్తున్నాం ధర్మం. ఇప్పుడు అధార్మిక్ పీపుల్ ఎక్కువయ్యారా, ధర్మ పరులు ఎక్కువ ఉన్నారా? మీరు ఆలోచించండి. ధర్మం పెరుగుతోందా తగ్గుతోందా? అధర్మం పెరుగుతోందా ఏమవుతుందని మనకే తెలుస్తుంది. ఇప్పుడు సత్యం, ఫస్ట్ ధర్మం తగ్గిపోతుంది. రెండవది సత్యం అంటే ట్రూత్ఫుల్నెస్, మనుషులలో నిజాయితీ అనేది తగ్గిపోతుంటారు. రోజు రోజుకి తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ధర్మం 4 పాదాలు నడుస్తుంది అంటారు. యాక్చువల్గా ధర్మం 4 పాదాల గురించి నేను తర్వాత క్లాసుల్లో చెప్తాను. ధర్మం 4 పాదాలు నడుస్తుంది అంటారు. ఆ 4 పాదాలు ఏంటో కూడా మనకి తెలియదు. అందులో ఒక పాదం నిజాయితీ. ధర్మానికి 4 పాదాలు ఉంటాయి, అందులో 4వ పాదం నిజాయితీ. మిగతా 3 పాదాల గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా వేరే క్లాసుల్లో. యాక్చువల్గా లాస్ట్ పాదం, కలియుగంలో లాస్ట్ పాదం, ధర్మానికి లాస్ట్ పాదం అంటే నిజాయితీ. అది కూడా
తగ్గిపోతాం. అది కూడా చాలా బబులీగా ఉందన్నమాట ఇప్పటికి. ధర్మం తర్వాత సత్యం. సత్యం ఈ నిజాయితీ ఏదైతే ఉందో ఇది ధర్మం యొక్క 4వ పాదం. ఇది కూడా బబులీగా ఉంది. పీపుల్ చాలా చాలా సింపుల్ రీజన్స్కి అబద్ధాలు చెప్పడం చాలా అలవాటు అయిపోయింది. అబద్ధం చెప్పడం చాలా కామన్ నేచర్ అయిపోయింది పీపుల్కి ఇప్పుడు. నిజాయితీ అనేది లోపిస్తుంది అన్నమాట మనుషుల్లో. తర్వాత ఎస్పెషల్లీ రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఇవాళ చెప్పిన మాట రేపు పొద్దున్న నేను చెప్పలేదు అంటారు వాళ్ళు. రాజకీయ నాయకులు యాక్చువల్గా వాళ్ళు రాజకీయ నాయకులు అంటే ఎవరో కాదు, వాళ్ళు యాక్చువల్గా మనని పరిపాలించే వాళ్ళు వాళ్ళే. సో వాళ్ళల్లో ఈ నిజాయితీ తగ్గిపోయిందంటే, దేశాన్ని వెళ్ళే వాళ్ళలో నిజాయితీ తగ్గిపోతే ఇంకా మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. యథా రాజా తథా ప్రజాపతి. ఓకే, ధర్మం తర్వాత సత్యం. తర్వాత 3వది ఏంటంటే శౌచం. శౌచం అంటే క్లెన్లీనెస్. క్లెన్లీనెస్ కూడా డే బై డే డిక్రీజ్ అవుతూ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. డే బై డే డిక్రీజ్ అయిందో లేదో ఒకసారి మీరే ఆలోచించుకోండి. క్లెన్లీనెస్ అంటే ఏంటంటే ఏమనుకుంటారంటే అందరూ జస్ట్ స్నానం చేసేసి స్నానం చేస్తే క్లీన్గా ఉన్నానని అనుకుంటారు. కానీ మైండ్లో ఉన్న ఆ డర్ట్ ఏదైతే ఉందో అది క్లీన్ అవ్వట్లేదు. డూప్లిసిటస్ నేచర్ అనమాట. మనసులో ఒకటి ఉంటుంది, బయట కూడా చెప్తారు. అబద్ధాలు ఆడడం ఇవన్నీ ఏంటంటే మన లోపల ఉన్న కుళ్ళంతా అక్కడే ఉంటుంది, బట్ బయట స్నానం చేసేసి క్లీన్ అని అనుకుంటున్నాం. క్లీన్ అంటే బాహ్య అభ్యంతర శుచి రెండు, ఇన్సైడ్ అవుట్ క్లీన్గా ఉండాలి. ఓన్లీ అవుట్ సైడ్ క్లీన్లీనెస్ ఇస్ నాట్ క్లీన్లీనెస్. ఓకే, ఇంకా ఇంకొకటి ఏంటంటే క్లీన్లీనెస్కి ఇక్కడ వేరే కంట్రీస్, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో జనరల్గా ఏంటంటే వాళ్ళు పొద్దున్న స్నానం చేయరు. పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోతారు. సెంట్ స్ప్రే చేసుకుని, బాడీ స్ప్రే చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు. రాత్రి అన్ని పనులు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు పడుకునే ముందు స్నానం చేసి పడుకుంటారు అన్నమాట. పగలంతా నో స్నానం. క్లెన్లీనెస్ అంటే అది. అండ్ ఇంకా క్లెన్లీనెస్ ఇంకా ఫన్నీయెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓల్డెన్ డేస్లో బాత్రూమ్స్, టాయిలెట్ ఆల్మోస్ట్ ఊరవతలు ఉండేది. బాగా మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, ఓల్డెన్ డేస్లో టాయిలెట్ అంటే ఊరవతల చంపించుకుని ఊరవతలకి వెళ్ళేవాళ్ళు. పొద్దున్న లేవగానే చెంపు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు బయట. ఆ తర్వాత రాను పెరట్లోకి వచ్చేసింది టాయిలెట్. ఆ పెరట్లోంచి కాస్త ఇంటి మధ్యలోకి వచ్చింది. కామన్ టాయిలెట్ అని చెప్పి ఇంటి మధ్యలో టాయిలెట్ వచ్చింది. ఫ్లాట్స్లో ఇంటి మధ్యలోనే టాయిలెట్ ఉంటుంది. పైన ఇంటి వాడు ఫ్లష్ కొడతాడు, కింద మన దేవుడి రూమ్ ఉంటుంది. లేకపోతే పైన వాడు ఫ్లష్ కొడతాడు, కింద మన కిచెన్ ఉంటుంది. అది నో వాస్తు నథింగ్ అనమాట. ఫ్లాట్ కల్చర్ అంటే అపార్ట్మెంట్ కల్చర్లో అలాగే ఉంటుంది. ఎక్కడ టాయిలెట్ ఉంటుంది, పైన వాడి టాయిలెట్ మన కింద మన కిచెన్ మీద ఉంటుంది. ఓకే, తర్వాత ఇంట్లోకి వచ్చిన ఇంటి మధ్యలోకి వచ్చిన టాయిలెట్ కాస్త బెడ్రూమ్లోకి వచ్చేసింది అనమాట. అటాచ్డ్ టాయిలెట్, అటాచ్డ్ బాత్రూమ్, ఆన్ స్వీట్ ఉంటే కానీ మనం అసలు కొనుక్కోం అనమాట ఇల్లుని. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ లేకపోతే ఇల్లు కొనుక్కోం. అది పరిస్థితి. సో క్లెన్లీనెస్ అలా అయింది. ఇంకా ఫారిన్ కంట్రీస్కి వస్తే మీకు ఇంకా ఎలా ఉంటుందంటే ఆ అటాచ్డ్ టాయిలెట్కి తలుపులు కూడా ఉండవు. నో ప్రైవసీ. అక్కడ కూడా ప్రైవసీ అనేది ఉండదు అనమాట. ఇంకా తలుపులు ఉండవు. ఇంకా బాత్రూమ్కి టాయిలెట్కి తలుపులు లేకుండా ఉంటాయన్నమాట. అది ఇంకా తర్వాత క్లెన్లీనెస్ ఎలా ఉంటుందో తెలియదు. శౌచం. సో శౌచం రాను తగ్గిపోతుంది. ధర్మం, సత్యం, శౌచం. తర్వాత క్షమ. క్షమ అంటే టాలరెన్స్ అనమాట. మనుషులలో టాలరెన్స్ లిమిట్స్ చాలా తగ్గిపోయాయి. అమెరికాలో చాలాసార్లు మనం వింటాం కదా, అమెరికాలో వాడు కారు హార్న్ కొడితే వెనకాల కారు వాడు దిగొచ్చి అవతల వాడిని షూట్ చేసేసిన సందర్భాలు కూడా మనం పేపర్లలో చదివాం, వార్తల్లో చూసాం. సో టాలరెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది మనుషుల్లో. ప్రతి చిన్నదానికి ఫైట్ అయిపోతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. తర్వాత శౌచం, క్షమ. క్షమ అయిపోయిన తర్వాత దయ. దయ అంటే మర్సీ. ఈ మర్సీ అనేది ధర్మం యొక్క ఇంకొక పాదం. ధర్మానికి ఒక పాదం చెప్పాను. ధర్మం యొక్క యాక్చువల్గా కలియుగంలో ధర్మంకి 4వ పాదం ఏదైతే కొద్దిగా కదులుతోందో అది ఏంటంటే మనం అనుకునేది నిజాయితీ. ఇంకొక పాదం ఏంటంటే దయ. దయ, మర్సీ అన్నమాట. ప్రజల్లో దయ తగ్గిపోతుంది, మర్సీ తగ్గిపోతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే చాలా మంది మీట్ ఈటింగ్ చేస్తున్నారు, మాంసాహారం చేస్తున్నారు అన్నమాట. సాటి జీవి పట్ల దయ చూపించకపోతే దాన్ని తింటున్నారంటే దాన్ని దయలేనట్టే కదా. దాన్ని కోసి టేబుల్ మీద పెట్టి తింటున్నాం అంటే దాని మీద ఏం దయలేదు కదా. సో దయ అనేది తగ్గిపోతున్న నిదర్శనం మాంసాహార భక్షణ ఎక్కువైపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చెప్పారు, కాలేన బలినారాజన్ నంక్షతి ఆయుర్బలం స్మృతి. నెక్స్ట్ ఏంటంటే తగ్గిపోయేది డ్యూరేషన్ ఆఫ్ లైఫ్. ఆయువు తగ్గిపోతుంది మనుషుల్లో. ఆయువు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ మారడం వల్ల మనుషుల్లో డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. మన చేంజెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంతా మన లైఫ్ డ్యూరేషన్ తగ్గిస్తుంది అన్నమాట. ఇదివరకటి రోజుల్లో 100 ఏళ్ళు బతికారంటే సారీ ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ఆ 100 ఏళ్ళు కాస్త
ఇంకా 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 తగ్గిపోతుంది అనమాట. ఓకే, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు అట్లా డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. తర్వాత బలం తగ్గిపోతుంది. బలం అంటే ఫిజికల్ స్ట్రెంగ్తే కాదు, శారీరక బలం ఒకటే తగ్గిపోవట్లేదు, మానసిక బలం తగ్గిపోతుంది, మన ఇమోషనల్ స్ట్రెంగ్త్ అన్నీ తగ్గిపోతుంది. ఇవాళ రేపు ఫిజికల్ డిసీజెస్ కంటే మెంటల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి. డిప్రెషన్స్, యాంగ్జైటీస్, ఏడిహెచ్డీలు ఇవన్నీ ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోవడానికి సూచిస్తున్నాయి అనమాట. ఇమోషనల్ స్ట్రెంగ్త్ లేదు, వాళ్ళ ఇమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు టీనేజర్స్ వాళ్ళ ఇమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. యాంగ్జైటీలు, టీనేజర్స్లో యాంగ్జైటీలు ఎక్కువ ఉంటున్నాయి, డిప్రెషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే బికాస్ దర్ ఇస్ నో మెంటల్ స్ట్రెంగ్త్. శారీరక బలం అట్టయిపోయింది. శారీరక బలం పూర్వం రోజుల్లో వాళ్ళు అన్ని పనులు కాయ కష్టం చేసుకుని పొలం పనులు చేసుకుని వచ్చేవారు, చేసుకుని వచ్చి ఇంట్లో పనులు చేసుకునేవారు, ఇంట్లో ఆడవాళ్ళు వంట పనులు అన్నీ చేసుకునేవారు. ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చాయి, ఆ మిషన్ స్విచ్ చేసే శక్తి కూడా లేదు, బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం. అఫ్ కోర్స్ నేను నేను ఐఎమ్ నాట్ అన్ ఎక్సెప్షన్, నేను కూడా అదే పరిస్థితి. శక్తి లేదు, మనుషుల్లో శక్తి తగ్గిపోతుంది, ఐరన్ డెఫిషియన్సీలు అవి వస్తున్నాయి. అండ్ దెన్ ఫైనల్గా స్మృతి కూడా తగ్గిపోతుంది, అంటే మెమరీ పవర్ కూడా తగ్గిపోతుంది. మీరందరూ వినే ఉంటారు, పూర్వం రోజుల్లో సహస్రావధానులు ఉండేవారు, అవధానం చేసేవారు. అండ్ యాక్చువల్గా శృతిధారులు అనేవారు మనల్ని. మన యాక్చువల్గా చాలా మంది శృతిధారులు అంటే ఏంటంటే విని గుర్తుపెట్టేసుకుంటారు, ఒక్కసారి వింటే చాలా గుర్తుపెట్టేసుకుంటారు. ఈ అవధాన ప్రక్రియ కూడా ఇదే, విని గుర్తుపెట్టుకుంటారు. ఒక 100 థింగ్స్, శతావధానం అంటే ఒక 100 రకాల థింగ్స్ని గుర్తుపెట్టుకుంటారు అనమాట. గుర్తుపెట్టుకుని మళ్ళీ వాటి రిపీట్ చేస్తారు. సహస్రావధానులు ఉన్నారు, అష్టావధానులు, శతావధానులు అంతమంది ఉన్నారు. అలాంటిది మెమరీ పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు బర్త్డేలు గుర్తుపెట్టుకోవాలంటే, బర్త్డే నాడు విష్ చేయకపోతే కోపాలు వస్తాయి. బర్త్డే గుర్తుపెట్టుకోవాలంటే ముందు మొబైల్లో యాప్ పెట్టుకుని దాంట్లో ఫీడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎవరి బర్త్డే వస్తే వాళ్ళ బర్త్డే, ఇంట్లో వాళ్ళ బర్త్డేలు వస్తే అన్ని దాంట్లో పెట్టుకుని బర్త్డే గుర్తు. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ బర్త్డేలు మర్చిపోయారంటే అయిపోయింది అక్కడితోటి. బర్త్డే సంగతి పక్కన పెడితే ఫోన్ నెంబర్లు, ఇన్ని ఫోన్ నెంబర్లు, అందరికీ ఫోన్లే ఇప్పుడు. ఈవెన్ పని మనిషికి కూడా ఫోన్ ఉంది. ఫోన్ అంతమంది నెంబర్లు గుర్తుపెట్టుకోవాలంటే మన మెమరీ కెపాసిటీ లేదు. సో అందుకని ఏంటంటే అన్ని దీంట్లో మొబైల్లో ఫీడ్ చేసుకుంటున్నాము. ఒకసారి రిమెంబర్ చేసుకోండి, మీకు ఎంత మెమరీ పవర్ ఉందనేది. ఒకసారి మీ చుట్టాలు, మీ ఇంట్లో మీ అందరూ ఒకసారి ఫోన్ నెంబర్లు ఒకసారి మెమరైజ్ చేసుకోండి. అది పరిస్థితి. సో మెమరీ పవర్ 2+2 అన్నా కూడా క్యాలిక్యులేటర్ కొట్టేస్తున్నారు. అంటే కోర్స్ చాలా కొద్ది మంది ఉన్నారు యాక్చువల్గా బ్రెయిన్ పవర్ యూజ్ చేసే వాళ్ళు, కొద్ది మంది ఉన్నారు, వెరీ గుడ్. బట్ ఏంటంటే ఈవెన్ దో వాళ్ళు యూజ్ చేసినప్పటికీ కూడా డే బై డే మెమరీ అయితే తగ్గుతూ ఉంటుంది, మతిమరపు వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కలియుగ ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఇదంతా. సో ఇప్పుడు నేను మీ మెమరీ పవర్కి టెస్ట్ పెడతా. నేను 8 థింగ్స్ చెప్పా, ఆ 8 థింగ్స్ ఎవరైతే రిపీట్ చేస్తారో వాళ్ళ మెమరీ పవర్ని నేను అప్రిషియేట్ చేస్తా. ఎవరైనా చెప్పగలరా? 8 థింగ్స్ చెప్పా ఇందులో. కలియుగ ప్రభావం వల్ల ఈ 8 రోజు రోజుకి తగ్గిపోతూ వస్తున్నాయి, ఇంకా తగ్గిపోతాయని చెప్పి చెప్తున్నాను. ఎవరైనా చెప్పగలరా? 8 థింగ్స్ చెప్పా, ఇంకా ఇక్కడే ఉంది ఇంకా స్లైడ్. ఎనిబడి? ఏంటి ఎవరు చెప్పలేరా? ఫిజికల్ స్ట్రెంగ్త్, సారీ, మెమరీ, యా, క్లీన్లీనెస్ క్లెన్లీనెస్, అండ్ అండ్ ట్రూత్ఫుల్నెస్. ట్రూత్ఫుల్నెస్ అంటే మన నిజం చెప్పడం, నిజాయితీ, అండ్ ఎదురు వాళ్ళ మీద ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే మెర్సీ ఉండాలి. మర్సీ, ఇంకా మెర్సీ ఇంకా 3 రావాలి. అండ్ నెక్స్ట్ మన టాలరెన్స్ ఒకటి, టాలరెన్స్, ఇంకా దెన్ రిలీజియన్, ధర్మం, ధర్మాన్ని, ఇంకొకటి మర్చిపోయారు, జీవిత పరిమాణం, యా, డ్యూరేషన్ ఆఫ్ లైఫ్, ఆయు బలం, స్మృతి, ఆయు అదే. సో ఇంకా ఇది నేను ఇంకా చాలా చాలా సింపుల్ ప్రిడిక్షన్ పెట్టాను. దీని తర్వాత చాలా కాంప్లికేటెడ్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి కలియుగం గురించి, రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేది ఇంకా చాలా
కాస్ట్లీ ప్రిడిక్షన్ ఉంది దాంట్లో. ఇంకా నేను అంత చెప్పట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ స్కేర్ ఆల్ ఆఫ్ యూ. కలియుగంలో రాను రాను ఏంటంటే ఇంకా అరాచకం అనేది ఇంకా పెరిగిపోతుందని ప్రిడిక్షన్ ఉంది. ఇప్పుడే మనం ఆల్రెడీ ప్రిడామినెంట్ గా ఉన్న ప్లేసెస్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ అర్త్ మీద మనకు కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని కంట్రీస్ లో జనాలు అసలు మనుషుల్లాగా కూడా లేరనమాట. వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మనకు అందరికీ తెలుసు, అన్ని చూస్తున్నాం. బట్ ఏంటంటే మన దాకా వచ్చిన తర్వాత చూడొచ్చులే అని అనుకుంటాం. అది ప్రాబ్లం. సో ఈ కలియుగం ఇంకా వెళ్లే కొద్దీ, ముందుకెళ్లే కొద్దీ అధికారులే దొంగల్లా తయారవుతారు. వాళ్ళు ప్రజల్ని లిటరల్ గా దోచుకుంటారు. ఇప్పటికే ఉంది అఫ్ కోర్స్, ఇంకా చాలా గ్రాస్ లెవెల్లో దోచుకుంటారని చెప్పి ఉంది. ఇంకా జనాలు ఈ ట్యాక్స్లు అవి భరించలేక కొండల్లోకి గుహల్లోకి పారిపోయి ఉంటారు, అక్కడ జీవిస్తారని చెప్పి కూడా చెప్పారు. అన్ని వదిలేసి వెళ్ళిపోతారని. ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవాలంటే రేట్లు బాగా పెరిగిపోయి, ఫుడ్ కొనుక్కోవాలంటే చాలా కష్టం మార్కెట్లో. కంప్యూటర్ చిప్పులు దొరుకుతాయి, మామూలు పొటాటో చిప్స్ దొరకవు. ఆ టైప్లో కలియుగం అడ్వాన్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా కలియుగం ఈజ్ డిజైన్డ్ లైక్ దిస్. కలియుగం ఈజ్ డిజైన్ టు డిగ్రేడ్ అనమాట. అంటే పతనం చెందడం కోసమే కలియుగం డిజైన్ చేయబడింది. కలియుగం ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఫర్ అ జెంటిల్ మ్యాన్. అంటే మంచి వాళ్ళకి కలియుగంలో రాను రాను రోజులు చాలా తగ్గిపోతుంటాయి. ఎందుకంటే మనమే చూస్తున్నాం, మన ప్రస్తుతం నేరాలు ఘోరాలు ఎన్నో చూస్తున్నాం. ఎందుకంటే కలి డిజైన్ చేయబడింది అలానే. మళ్ళీ నెక్స్ట్ యుగం రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. బట్ అప్పటిదాకా మనకి ఓర్పు సహనం అంతా ఉండి ప్రపంచంలో జరిగే ఈ అరాచకాలన్నీ చూస్తూ తట్టుకోగలిగే శక్తి ఉందంటే ఓకే, గుడ్ లక్. బట్ అదర్వైజ్ ఎందుకు వెళ్ళాలి ఈ జైల్లోంచి, దీనిలోంచి, భౌతిక జగత్ అనే జైల్లోంచి ఎందుకు మళ్ళీ తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే బికాస్ అంటే రాబోయే రోజులు అంత ప్రామిసింగ్ గా ఏం ఉండవు మెటీరియల్ వరల్డ్ లో. స్లోగా యుద్ధ వాతావరణం అది పెరుగుతూనే ఉంటుంది. యుద్ధం ఒక కంట్రీ మధ్య స్టార్ట్ అయింది, అలా 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 స్ప్రెడ్ అవ్వచ్చు. బట్ ఈ లైఫ్ టైంలో మనకేం ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. బట్ మళ్ళీ నెక్స్ట్ టైం మనం మళ్ళీ బర్త్ తీసుకునే టైంకి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఎక్కడ పుడతామో తెలియదు, అదేం గ్యారంటీలు ఉండవు కదా. సో బెటర్ రిస్క్ తీసుకోకుండా ఉండడం బెటర్. బెటర్ టేకప్ భక్తి, దెన్ గో బ్యాక్ టు గాడ్ బ్యాక్ ఇన్ దిస్ లైఫ్ టైం. భగవద్ధామానికి ఈ లైఫ్లోనే పునాది వేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. తర్వాత చూద్దాం లేకపోతే తర్వాత ఏం చూస్తామో మనకు తెలియదు. దట్స్ ఇట్. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇవాళ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ క్లాస్లో మనం ప్రకృతి త్రిగుణాల గురించి, అసలు మెటీరియల్ వరల్డ్ అసలు దేంతో తయారైంది, ఎలా ఉంటుంది మెటీరియల్ వరల్డ్, ఈ జైలు మొత్తం పూర్వపరాలు ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఎలా అసలు ఈ క్రియేషన్, భౌతిక జగత్తు ఎలా క్రియేట్ అయింది, ఇవన్నీ చూద్దాం. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఎప్పుడైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.